అంతానేమో అన్ని వర్గాల్లో అండి, వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు. సమాజాన్ని బాగు చేద్దాం, సమాజానికి మార్గదర్శకం ఉన్నటువంటి గ్రంథాల్లో వెలుగును అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశానికి కూడా లేదు. ఇదే సందని పండితులు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో స్వార్థ రాజకీయ నాయకులు ఏం చేశారు? స్వార్థ రాజకీయ నాయకులు ఏం చేశారు? రాజకీయం చేసేశారు భక్తిని, దేవుణ్ణి. ఇది భయంకరమైన నేరం. అర్థమవుతుందా? దీనివల్ల ఈ ఊర్లు విచ్ఛిన్నమైపోతాయి, ఊర్లకు గొడవలు. మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా అదృష్టవంతున్నాం. కొన్ని స్టేట్లలో చూడిపోండి, ఈ ముస్లింలు అలాలి పేరుతో ఇలాగ భయంకరంగా దాంట్లో ఓత్తారు, అజ్జేస్తారు. అంతా కూడా సోషల్ మీడియా ఎట్లుందంటే ఇవాళ ఎంత ప్రభావం ఉందంటే, వాళ్ళు అలాలు చేతి తినమాకండి, దాని నోట్లో ఓత్తారా. అస్తగ్ఫిరుల్లాహ్. హలాల్ అంటేనే పవిత్రమైంది, హరాం అంటేనే అది అపవిత్రమైంది, అంటే ఇంకా తినటానికి అది సిద్ధం కాదని అర్థం. ఎంతమందికి తెలియాలి ఇది? ఒక్కొక్క సమస్య ఒక్కొక్క పరిష్కారం, సామాజిక సమస్యలకు పరిష్కారం ఉంది. హలాల్ అంటే చిన్న మాట, అది దేవుడు పర్మిషన్ తీసుకొని దాని నోట్లో నీళ్ళు పోస్తాం, పవిత్రమైన నీళ్ళు పోస్తాం, మురికి నీళ్ళు కూడా పోసేసి దేవుడి పర్మిషన్ బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి, దేవా ఇది మాకు తినడానికి ఇచ్చావు, దీన్ని నీ పేరుతోని దీన్ని జుబా చేస్తున్నాము అని చెప్పి అలా హలాల్ చేస్తే ముందు భాగం వచ్చేసి ఏడ తెగుతుంది, వెనక భాగం తెగదు. వెనక భాగం కట్ చేయకూడదు, ఎందుకంటే ప్రతి జీవికి మెదడు నుంచి బాడీకి వెళ్ళేటటువంటి నరాలన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి. ఆ బ్యాక్ సైడ్ ఉండటం వల్ల ఆ జీవిలో ఉన్నటువంటి ఇట్లా కొట్టుకుంటుంది, కొద్దిసేపు కొట్టుకుంటే ఆ ఒంట్లో ఆ జీవిలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్తే ఏ చిన్న జ్వరం వచ్చినా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఏ జబ్బు వచ్చినా ముందు బ్లడ్లోకి వస్తుంది, రక్తంలోకి వస్తుంది. ఆ రక్తం అంతా మీకు ఖురాన్లో డైరెక్ట్గా ఉంటుంది, రక్తం హరాం, రక్తం తినకూడదు. మీరు యాటను కోసినప్పుడు రక్తం పట్టుకొని దాంట్లో కాగబెట్టుకొని ఉప్పేసుకొని తినకూడదు, రక్తం హరాం. దాంట్లో చాలా రోగాలు ఉన్నాయి. ఆ రక్తం అంతా బయటికి పోవాలని చెప్పి మాంసం, రక్తం బయటికి పోయినప్పుడు మాంసం శుద్ధమైంది, అది మీకు మంచిగా హాని చేయదు అని చెప్పి ఖురాన్ చెప్పేటటువంటి పద్ధతి. కానీ ఆ నాలెడ్జి ఇచ్చినప్పుడు ఒక హిందూ ఎలా స్వీకరిస్తాడు? అయ్యా నేను కూడా హలాలే తింటాను. ఎంతమంది లేరండి హిందూ సోదరులు? మా ఊళ్ళో ఎంతోమంది హిందూ సోదరులు అలా తింటున్నారు. ఈ నాలెడ్జ్ లేకుండానే సెంటిమెంట్గా ఈ నాలెడ్జ్ కూడా అందజేస్తే. ఖురాన్ ఈజ్ సైన్స్, ఖురాన్ ఈజ్ ప్రతి సమస్యకి పరిష్కారం. ప్రతి జాతి కలిసి ఉండాలని చెప్తుంది. బంధుత్వ సంబంధాలు తెంచకండి, హిందువులతో సంబంధాలు తెంచొద్దు, క్రైస్తవులతో సంబంధాలు తెంచొద్దు. నీ పక్కన పొరుగువాడు ఎవరన్నా అందరితో కలిసిమెలిసి ఉండాలి. నువ్వు ఒక మంచి మనిషికి, నీ ఫ్యామిలీతో బాగుండాలి.